పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము గత 3 ఎపిసోడ్స్లో మనం చూసాము. ముగ్గురు భక్తులు లిటరల్ ఉపవాసం, ఆహార పానీయాలను విసర్జించకపోవడం కాదు, కానీ వారి యొక్క చర్యల ద్వారా ఒక్క తప్పు కూడా బైబిల్ వారి గురించి రికార్డ్ చేయకుండా ఉన్నటువంటి ముగ్గురు భక్తులు దేవునితో ఎలాగ సమీపంగా ఉన్నారో చూసుకున్నాము. మరో ముగ్గురు భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎంతో అత్యున్నతమైనటువంటి బిరుదులు దేవునితో పొందారు. అయినా సరే వాళ్ళల్లో ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క పాపమో దేవుడు ఎంచారు. అది మన కోసం, అలాంటి చేయకుండా ఉండటం కోసం కూడా దృష్టాంతాలుగా బైబిలే దాన్ని రికార్డ్ చేసి పెట్టింది. మూడవది విక్టరీ ఇన్ వార్స్ అని, యుద్ధాలలో దేవుని యొక్క దైవిక జోక్యం కోసం, దేవుని యొక్క వ్యూహం కోసము, వాళ్ళు చేసినటువంటి యుద్ధాలలో విజయం కోసం దేవుని దగ్గర వాళ్ళు లిటరల్గా చేసిన ఉపవాసం, ఆహార పానీయాలన్నీ మానేసి ఒక రాజ్యమే వచ్చి దేవుని పాదాల వద్ద సాగిలిపడి ఏడవటం, అది కూడా చూసాము. వారు పొందిన విజయాలు కూడా చూసాము. అయితే ఇప్పుడు దైవజనుడైన ఏలియా గారు చేసిన ఉపవాసము, అది దేనికోసమో, అది ఆయన కల్పించుకుని చేసిన ఉపవాసమా లేదా దేవుడు ఆయనకి ఏర్పరిచిందా కూడా చూద్దాం. మనం చూసుకుంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో దానికి ముందు ఒక నేపథ్యం ఉంటుంది. అదేంటంటే బయలు ప్రవక్తల్ని ఆయన ఛాలెంజ్ చేస్తారు. యెహోవాయే దేవుడని నమ్మేవాళ్ళు ఒకవైపు, బయలు ప్రవక్తలందరూ ఇంకోవైపు ఉండి అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి కట్టెల్ని, నీళ్లతో నిండిన కట్టెల్ని ఎంతో లోతులో ఉన్న కందకంలో పెట్టి ముందు బయలు ప్రవక్తలకు ఆయన అవకాశం ఇస్తారు. వాళ్ళు దాన్ని ఆ అగ్నితో రాజింప చేయలేకపోతారు, అగ్ని రాజపెట్టలేదు దానిని. కానీ యెహోవాయే దేవుడని ఏలియా గారు ప్రకటిస్తూ ఆయన ముందు దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ తర్వాత ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన ఒక్కసారి ఆ ప్రార్థన చేయగానే అగ్ని పరలోకం నుంచి దిగి ఆ కట్టెల్ని కాల్చి ఒక మహా అగ్నిలాగా, అది అంటే దేవుని స్వీకరణకి గుర్తుగా, ఆయన ఉన్నారు అన్నదానికి గుర్తుగా, సజీవుడు ఆయన ఒక్కడే అన్నదానికి గుర్తుగా ఆయన ఒక పెద్ద సాహసం చేసి వారందరికీ కూడా దేవుడైన యెహోవా మాత్రమే సజీవుడని చూపిస్తారు. చాలా మంది యెహోవాయే దేవుడు అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కేకలు వేస్తారు. ఇది అయిన తర్వాత రాణి అయిన యెజబెలు, అహాబు గారి భార్య, అతనిని చంపుతానని బెదిరిస్తుంది. రేపు ఈ పాటికి నీ ప్రాణాలు నేను తీస్తానని ఆమె ఛాలెంజ్ చేసినప్పుడు ఆ గొప్ప ప్రవక్త గారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆ దినాలలో యెహోవా కోసం ఏలియా అనే ప్రవక్త ఉండేవాడని ఉంటుంది. సడన్ గా ఆయన ప్రస్తావన వస్తారు రాజుల గ్రంథంలోకి. అంటే కేవలం దేవుని కోసమే, దేవుని యొక్క మహిమ బయలుపరచబడటం కోసమే, పరిశుద్ధంగా బతకడం కోసమే, ఆయన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం మాత్రమే ఏలియా గారు ఎన్నుకోబడ్డారు. అయినా సరే అంత గొప్ప కార్యము, దేవుని ప్రార్థించి ఆయన అగ్నిని ఆకాశంలోంచి దించినటువంటి ఆ గొప్ప ప్రవక్త గారు ఒక మామూలు సాధారణ రాణి చేసినటువంటి ఆమె చేసిన ఆజ్ఞకి భయపడి ఆయన పారిపోయాడు. ఆయన పారిపోవడం అనేది ఒక నిరాశలోంచి, నిస్పృహలోంచి, భయంలోంచి కలిగినటువంటి ఆందోళనతో ఆయన పారిపోయి ఆయన దాక్కుంటాడు. దాక్కున్నప్పుడు ఆయన 19వ అధ్యాయం 14వ వచనంలో బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు, ఇక చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో అంటారు. అంటే ఆ మాటలు ఎందుకు వచ్చాయంటే విసిగిపోయాడు ఆయన. విసిగిపోయి భయపడిపోయి ఎక్కడ నా ప్రాణాలు పోతాయో, ఇప్పటిదాకా దేవుని కోసం పనిచేశాను, ఒక సాధారణమైన మహిళ చేతిలో నేను చనిపోవడం ఏంటి, దేవుడే నా ప్రాణాలు తీసుకోవాలని ఆయన ఒక అద్భుత కార్యం కోసం చూడాల్సిన ప్రవక్త ఏ విధంగా దేవుడు దానిని ఎదిరిస్తాడో, దేవుడు ఎంత అనూహ్యంగా విజయం సాధించబోతున్నాడో అనేది ఆయన ఆలోచించకుండా కేవలము ఆ ఒక్క ఆజ్ఞకి భయపడిపోయి పారిపోయిన వాణిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు. అక్కడ ఆయన 2 సార్లు ఆహారం పంపించాడు ఆ సేవకుడికి. ఒకటి, దేవదూత ఆయనకు ఆహారము నీరు ఇస్తుంది. రెండవది, కాకుల చేత అతను పోషించబడతాడు. అయితే ఆ 2 సార్లు దేవుడు ఆయనకి ఆహారం దయచేస్తాడు. ఎందుకు అంటే తన సేవకుడు అలసిపోయి ఉన్నాడు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోయాడని ఆయనకి తెలుసు. అందుకనే ఆ సేవకుని శారీరకంగా బలపరచడం కోసం ఆహారం, అంతేకాకుండా దేవుడు మాట్లాడడం ద్వారా ముందు నీకు గొప్ప ప్రయాణం ఉంది, దీనితో నువ్వు బలపడని ఆ దేవుని దూతతో చెప్పించడం ద్వారా రాబోయే ఒక ప్రయాణానికి ఆయన సిద్ధపరచడానికి మానసికంగా దేవుడు అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆత్మీయంగా కూడా దేవుడు బలపరచడానికి తన సేవకుడిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. తన యొక్క మహిమని అంతమంది, అన్ని లక్షల ప్రజల ముందు ఏ విధంగా చూపించాడో, దేవుని యొక్క శక్తి ఇది అని
ఎంత గొప్పగా చూపించాడనో ఆ సేవకుడని ఆయన ఏమాత్రం మర్చిపోలేదు. ఆయన నామాన్ని బట్టి పరిశుద్ధులకి మనము చేసిన సేవను కూడా దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అని మనకు బైబిల్ ఇంకో చోట చెప్పబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పరిశుద్ధుడైన ప్రవక్త దేవుని యొక్క మహిమని అంతమంది ముందు బయలుపరచడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు. ఇప్పుడు అదే సేవకుడు, అంత అద్భుతాన్ని సాధించిన సేవకుడే సామాన్య మానవులమైన మనము చిన్న చిన్న కష్టాలకు ఎలా బెంబేలు పడిపోయి కృంగిపోతామో ఆ రకంగా అతను కూడా కృంగిపోవటం దేవుడు చూడలేక ఆ సేవకుణ్ణి తన సేవని పునరుద్ధరించటానికి ఆయనని బలపరచడానికి దేవుడు పని కట్టుకొని ఆ సేవకునికి ఆహారం పంపించారు. ఆహారం పంపించిన తర్వాత ముందున్న ప్రయాణానికి ముందు నీకు ప్రయాణం ఉంది బలపడని ఆహారాన్ని పంపించిన తర్వాత ఆయన అక్కడి నుంచి హోరేబు వరకు 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా కూడా ఆహారం తీసుకోలేదు. ఆహార పానీయాలు ఆయన తీసుకోకుండా అక్కడి నుంచి 40 దినాలు 40 రాత్రులు దేవుడు చెప్పిన దిశగా దేవుని యొక్క పర్వతం హోరేబు, దేవుని కొండ అంటారుగా హోరేబు వరకు ఆయన ప్రయాణం చేశాడు. ఈ యొక్క ఉపవాసము ఆయన ఏర్పరచుకున్నది కాదు గాని దేవుడే ఆయనని ఆ యొక్క ఆత్మీయ ఉపవాసం కోసం సిద్ధపరిచాడు. ఈ 40 రోజుల ప్రయాణంలో అతను దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో పాటు నడవటము, దేవుడు నాకే కార్యం చెప్పబోతున్నాడో, నన్ను దేనికోసం నియమించాడో, అసలు నేను చేసిన పని ఏంటి అని ఈ రకంగా ఆలోచించుకుంటూ సమీపంగా ఉన్న దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన చేసిన ఈ ప్రయాణంలో భౌతిక ఆహారము దేనిని కూడా ఆయన స్వీకరించలేదు. ఈ ఉపవాసం ఆయన అనుకుని చేసింది కాదు కానీ దేవుడే తన సేవకుని బలపరచటానికి, దేవుని సన్నిధికి నడిపించటానికి, ముఖ్యముగా ఆ ప్రదేశం నుంచి హోరేబు కొండ, దేవుని కొండను పిలువపడుతున్న ఆ యొక్క ప్రదేశానికి నడిపించటానికి ఆయన ఏలియాని ఆ విధమైన ఉపవాసానికి ఆయన నడిపించాడు. అది శిక్ష కాదు, అది పరీక్ష కూడా కాదు, అతని ఆత్మని శక్తి కలిగించడానికి ఆయన చేసిన పని. అతన్ని బలపరచడానికి దేవుడు ఆ ప్రయాణాన్ని అతని కోసం సిద్ధపరిచాడు. ఇటువంటి ప్రయాణము ఒక ఉపవాసంతో కూడుకున్నది కాబట్టి ఈ ప్రయాణంలో అనేక రకాలుగా దేవుని యొక్క సూచనల్ని పొందుతూ, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ, ఆయన ఇచ్చే బలాన్ని పొందుతూ ఆ సేవకుడు ప్రయాణం చేశారు. విరిగిపోయినటువంటి ఒక స్థితి, అంటే ఎంతో గొప్ప కార్యం సాధించిన తర్వాత ఎంతగానో డీలా పడిపోయి ఒక రాణిగారు చేసినటువంటి ఆజ్ఞకి అతను భయపడిపోయి విరిగిపోయిన స్థితిలో ఉన్న తన సేవకుడిని ఆహారం పంపించి బలపరిచి రాబోయే రోజులకి సిద్ధపరిచి ఆ సేవకుడితో చేయించినటువంటి ఆ ఉపవాసపు ప్రయాణము ఎంతో అద్భుతమైనది. ఆ తర్వాత ఆ 40 రోజుల ప్రయాణం తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎలా మాట్లాడారు అంటే, ఒక భయంకరమైన గాలి వీస్తుంది, హోరుగాలి తర్వాత భూకంపము, ఆ తర్వాత పెద్ద వర్షము. ఇదంతా అయిపోయిన తర్వాత నెమ్మది అయినటువంటి కామ్గా పీస్ఫుల్గా నేచర్ అయిపోయిన తర్వాత ఆ నిశ్శబ్దంలోంచి దేవుడు ఆయనతో మాట్లాడతారంటే ఇదంతా దేనికి సాదృశ్యం అంటే, హోరుగాలి, వర్షము, భూకంపం ఇదంతా కూడా ఇంతకు ముందు బయలు ప్రవక్తల ఛాలెంజ్కి ఒక సూచన. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. హోరుగాలి పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నాడు, భీకరమైన వర్షాన్ని ఆయన దాటాడు, భూకంపం లాంటి ఆ యొక్క పరిస్థితిని కూడా దాటి నెమ్మదైన దేవుని స్వరాన్ని వినగలిగే నేచర్ అంటే, అటువంటి భయంకరమైన పరిస్థితులను దాటడానికి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడో ఎప్పటికీ అదే దేవుడు సహాయం చేస్తాడని మళ్ళీ అతనికి గుర్తు చేయడానికి, పునరుద్ధరించడానికి దేవుడు అతనితో నెమ్మది అయిన స్వరముతో ఆ కామ్ నేచర్లోంచి ఎంతో పీస్ఫుల్గా ఉన్నప్పుడు అతనితో మాట్లాడిన దేవుడు. అంటే తన సేవకుడు చేసినటువంటి ఆ ఉపవాసము దేనికి సాదృశ్యం అంటే, ఒక సిద్ధపాటుకి, ఒక దేవుని స్వరాన్ని వినడానికి. ఎక్కడైతే దేవుని శక్తిని పొందాడో అక్కడ అద్భుతమైన కార్యం చేశాడు, మహిమని బయలుపరిచారు. కానీ ఎక్కడ నిరాశ పడిపోయాడో అక్కడ భౌతిక ఆహారాన్ని దేవుడు అందించాడు. ఆ భౌతిక ఆహారం ద్వారా శారీరకంగా ఆయన బలపడిన ఆ 40 రోజుల ప్రయాణంలో ఏమి తీసుకోకుండా కేవలము దేవుని యొక్క మాటని మాత్రమే స్వీకరిస్తూ అతను బలపడ్డాడు. ఆ తర్వాత అంటే అతనికి కలిగిన వేదన, నిరాశ, కృంగుబాటు, ఆ నిస్పృహ వాటన్నిటిని పోగొట్టి అప్పుడు దేవుడు మాట్లాడారు. ఇది ఎంత అద్భుతమైన ఉపవాసమో. మనం కూడా మన జీవితాల్లో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, ఎన్నో వేదనలు, కన్నీళ్లు కార్చేటటువంటి భయంకరమైన పరిస్థితులు. మనము కృంగిపోకుండా దేవుని వాక్యములో బలంగా నించోని ఆయన సన్నిధిలో మనం ఉంటే గనక ఆయన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తాడు.
ఆయన మన పక్కనే ఉండి ఆయన ప్రెజెన్స్ని, ఆయన సన్నిధిని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. అప్పుడు మన మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. నిజంగా మనం చేసిన దోషాలు కానీ, మన పాపాలు కానీ, అపరాధాలు కానీ ఉంటే ఆయన సన్నిధిలో గుర్తు చేయబడతాయి. మనం కూడా పశ్చాత్తాపముతో మన హృదయం చీల్చబడి ఆయన సన్నిధి, ఆయన ప్రశాంతత, ఆయన పవిత్రత, పరిశుద్ధత మనం గుర్తు చేసుకోగలిగేటట్లుగా సమయం గడిపితే ఎవ్వరికైనా సరే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సిద్ధపాటు మనకి దొరుకుతాయి. అది నిజమైన ఉపవాసం. ఆ ఉపవాసము ఏ రీతిగా ఎవరు ఎలా పొందాలో ఎవరికి వారే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని వాళ్ళు సమాధాన పరుచుకోగలిగేలాగా, వాళ్ళని వాళ్ళు సిద్ధపరుచుకోగలిగేలాగా దేవుని శక్తి పొందాలని మనందరి తరఫున దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప సేవకుడు ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా ప్రభా ఎంత గొప్ప కార్యం చేయించారు ప్రభా. మీరే సజీవుడైన దేవుడని ఆయన ద్వారా అద్భుతంగా చూపించారు ప్రభా. ఆయన ప్రార్థనను ఆలకిస్తూ నీ యొక్క సన్నిధిని నిజమని నిరూపిస్తూ ఆకాశం నుంచి అగ్ని పంపించారు ప్రభా. అంతటి గొప్ప ప్రవక్త అటువంటి గొప్ప కార్యము తర్వాత భయపడి ప్రభా ఆ బిడ్డ ఆందోళనకి, వేదనకి గురైనప్పుడు ప్రభా ఆహారం ఇచ్చి, భౌతిక ఆహారాన్ని బలపరిచిన మీరు 40 రోజులు 40 రాత్రులు ఆ ప్రయాణంలో అతనికి ఏమి పెట్టకుండా కేవలము మీ మాటలతో ప్రభా నీ సన్నిధితో ఆ బిడ్డని స్వాంతన పరిచారు. ఆ తర్వాత నెమ్మదైన స్వరంతో తనతో మాట్లాడారు ప్రభా. ఇటువంటి పరిస్థితులన్నీ, హోరుగాలి లాంటి పరిస్థితి, భయంకరమైన వర్షము లాంటి పరిస్థితి, వేదనకరమైనటువంటి భూకంపాలు, మా జీవితమే కదిలిపోయేటటువంటి భయంకరమైన కన్నీళ్లతో కూడేటటువంటి పరిస్థితి మాలో మా అందరికి ఎన్నో ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని దాటగలగటానికి కేవలము నీ సన్నిధి, నీతో పాటు నివసించగలిగేటటువంటి ఉపవాసం అని మేము ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి నీతో దగ్గరగా జీవించే అనుభవాన్ని నాకు మాకందరికి దయచేసి అనూహ్యమైన విజయాలు మేమందరము పొందగలుగులాగున మీ సన్నిధిని మాకు దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.